ప్రేమ, యేసుని ప్రేమ. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు, స్తుతి ఎందుకు చేయమంటున్నాడు అంటే, స్తుతి మూల పీఠం అయితే మొట్టమొదటి ప్రార్థనలో అంశం ఏంటి? మనుషులందరి కోసం. आप लोग प्रार्थना के अंश सिखाने वाले पहले अंश क्या बात सिखाया है? मनुष्य के लिए हम మనుషులందరి కోసం చేసాం ప్రార్థన. రెండోది ఏంటంటే రాజుల కోసం. दूसरे हैं राजाओं के लिए. ఇదో తర్వాత రాజుల కోసం అనేది ఇక్కడ పెట్టాను నేను. और राजाओं के बात करके यहाँ पे अंश को बाजू में रखा. తర్వాత ఏంటంటే అధికారుల కోసం. ఇదిగోండి, उसके बाद में अधिकारियों के लिए प्रार्थना करें. తర్వాత ఎవరి కోసం అన్నాను? సేవకుల కోసమా? చుట్టాల కోసం, స్నేహితుల కోసం. ఇదిగోండి ఇలా పెట్టాను. वो देश के लिए नहीं है, आपके बंधु मित्र के लिए आप लोग प्रार्थना. తర్వాత నువ్వు వెళ్ళే చర్చి పాస్టర్ గారి కోసం, దేవుని సేవకుల కోసం, వారి కుటుంబం కోసం, సంఘంలో విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తావు. ఇదిగో ఇలా పెట్టాను. वो जो दूसरे विषय में बाजू में रखता हूँ, जो है आपके जो बंधु मित्र के लोग के लिए आप लोग प्रार्थना करना है. చివర్లో నీవు నీ కుటుంబం కోసం పెట్టాం పైన. आखिरी में जो है ऐसा निवेदन रखता हूँ, आपके लिए, आपके परिवार के लिए प्रार्थना करें. పైనున్న దేవుడు ఎవరిని చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? ऊपर के परमेश्वर పైన ఎవరున్నారు? किसको देख रहा है? నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు సంపూర్ణమైన భక్తిలో నడిపిస్తాడు. परमेश्वर किसके जो प्रार्थना का विनती प्रभु के नजर में है? లోకంలో కొట్టుకు చావనివ్వండి, భూకంపాలు రావనివ్వండి, కరువులు రానివ్వండి, నీ కుటుంబం మాత్రం సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. जो है दुनिया में लपड़ा झगड़ा जो है, जो कुछ भी होने दे, आकाल होने दे, लेकिन आपके परिवार మనం సామాన్యంగా కాదు, మాన్యత కలిగి బ్రతుకుతాం. हम सामान्य से नहीं, पवित्र रीति से जीना है. ప్రార్థనలో ఉండే శక్తి అది. దేవునికి స్తోత్రం. प्रार्थना के ताकत वही है. హల్లెలూయా. हालेलुया. ఒకవైపుని ప్రపంచంలో ఏ వ్యక్తి మారినా ఆ వ్యక్తి మారడానికి నీ ప్రార్థన కారణం అని రేపు ప్రొద్దుట పరలోక రాజ్యంలో దేవుడు సాక్ష్యం చెప్తాడు. देखो एक दिन ऐसा होगा, परमेश्वर ने स्वर्ग राज्य में हमारे लिए यही गवाही बताएगा, जहाँ की दुनिया में कोई भी किसी का उद्धार होता है, वो उद्धार का कारण कौन है, उसका वहां पर आधार किया जाता है. ఏంటి రేపు ఎలా బ్రతుకుతాం? ఇన్సూరెన్స్లు కడతాం, బోర్డులంత ఆస్తి సంపాదించుకుని మన పిల్లలకు ఉండాలనుకుంటాం, కానీ ఎన్ని ఆత్మలను రక్షించుకున్నాము అన్నదే ప్రధానమైనది, అదే శాశ్వతమైనది. हमारा जीवन में कितने पॉलिसी हमारे लिए बना के रखा, कितने प्रोटेक्शन बना कर रखा, यही नहीं है कि हम किसके लिए प्रार्थना करते हैं, क्या प्रार्थना करना, ये जानना है. హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభువారు నమ్మకంతో తన శిష్యులకు 12 మందికి చెప్పాడు. వాళ్ళు జ్ఞానులు కాదు, అందులో కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పామర్లే, కానీ వాళ్ళు 12 మంది యేసయ్యను చూసిన వాళ్ళు, యేసయ్యతో కలిసిన వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు అంతా వెళ్ళి సువార్తను చెప్పారు నమ్మకంగా. यीशु मसीह के चेले जिनको परमेश्वर ने यीशु मसीह ने नियुक्त किया, उन लोग पढ़ा लिखा हुआ नहीं थे, अनपढ़ थे, लेकिन उनके अनपढ़ के कारण भी जो है उन्होंने सारी दुनिया के लिए समाचार को बताया. వాళ్ళు ప్రాణాలు అర్పించి ఎన్నో దెబ్బలు తిని, తిట్లు తిని, ఏంటి ఎంతో మంది నీచంగా వాళ్ళని చూసినా వాళ్ళు సువార్తను మానకుండా సువార్తను ప్రకటించారు కాబట్టి, వాళ్ళు దేశాల కోసం, అన్ని రాజ్యాల కోసం ప్రార్థన చేశారు కాబట్టి ఈ రోజున యేసయ్యని దేవుడని నువ్వు నేను నమ్ముకున్నా. परमेश्वर के चेले जो है निंदा, अपमान और मार खाए, कोड़े खाए, अपने जान को गवा दिया, लेकिन परमेश्वर के समाचार को फैलाया, उसके कारण सभी लोगों का उद्धार आया. ఈ రోజు ఎంత సంతోషంగా, ఆనందంగా దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తుందంటే కారణం మన కోసం ఎంతో మంది ప్రార్థన చేయడాన్ని బట్టే, మన తల్లిదండ్రులు లేకపోతే ఎవరో బంధువులు, సేవకులు ప్రార్థన చేయడాన్ని బట్టే ప్రభుని రక్షకుడిగా అంగీకరించాం. కాబట్టి మనము కూడా
మన దేశాన్ని, మన ప్రజలను, మనుషులందరినీ రక్షించుకోవాలని తాపత్రయపడి రోజు ప్రార్థన చేద్దాం. ప్రార్థన వల్ల మన ఊపిరి కలిగిన క్రైస్తవులము, ఆయుధం కలిగిన క్రైస్తవులము, మన ముఖము ప్రకాశంతో నిలబడుతుంది. మన నోటికి రోజు ప్రార్థన చేసే నోటిని కూడా దేవుడు బలంగా అభిషేకిస్తాడు. అనేక అద్భుతమైన కార్యాలు ఆనాడు దేవుడు చేసినట్లుగా ఈ రోజున నీతో నాతో కూడా దేవుడు చేయిస్తాడు. देखिए कि हम उद्धार पाने का जो है मतलब ये है, कोई हमारे लिए प्रार्थना किया इसलिए हम उद्धार में आया, लेकिन हम उद्धार पाने के बाद में भी हम कुछ लोगों के लिए प्रार्थना करेंगे ताकि हमारा जैसा उन लोग भी उद्धार में आना चाहिए. प्रार्थना हमारा जीवन है, हमारा सांस है, वो बातों को लेके हम आगे बढ़ना है. హల్లెలూయా, हालेलुया. భారతదేశం కోసం ప్రార్థన చేయండి. ఆసియా ఖండ ప్రజల కోసం ప్రార్థన చేయండి. ఎన్నో ఆత్మల పంటను కోసుకుంటాం. మరొకటి ఏంటంటే, నామకార్థమైన క్రైస్తవ సంఘాలు ఎన్నో పెరిగిపోతున్నాయి. క్రైస్తవులుగా మనుషులు మారుతున్నారు కానీ నిజమైన మంచి భక్తిని చేయట్లేదు. అసలు క్రైస్తవుల వల్లే అన్యులు కూడా చాలామంది దేవుణ్ణి నమ్ముకోలేకపోతున్నారు. కాబట్టి నామకార్థమైన క్రైస్తవ భక్తి కూడా పోవాలని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. అనేక కోట్ల 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 మంది ప్రజలకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు మార్చును గాక, దేవుడు దీవించును గాక. ఈ వాక్యమును అందరిలో ఫలింప చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. अक्सर झुकाए हम प्रार्थना करेंगे. నాయన ప్రార్థన వీరుడిగా నన్ను చేయండి. ओ प्रभु में प्रार्थना योद्धा बनाइए. ప్రార్థనే విజయం ఇస్తాది. प्रार्थना सिर्फ विजय दे सकती है. ప్రార్థన छुटकारा चंगा आशीष को लाता है. प्रार्थना మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేయబోతుంది. ప్రభా ప్రార్థన జీవితం నాకు దయచేయండి. प्रभु प्रार्थना के जीवन मुझे నీ దాసులు ఎండి రాజు గారి ద్వారా प्रभु आपके दास एमडी राज పరిశుద్ధాత్ముడను మాట్లాడావు. पवित्र परमेश्वर हमसे बात किया. ఈ వాక్యము నా జీవితంలో నిరంతరము నిలుచును గాక. ये वचन मेरे जीवन में निरंतर बसा रहे. యేసు के नाम से मांगते प्रभु जी. यीशु के नाम से मांगते हैं. बोलो सब लोग आमीन. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కే న్యూటన్ బాబు, షారోన్ను దేవుడు దీవించి వారి దాంపత్య జీవితంలో ఇంకా ఐక్యత, ప్రేమ, సమాధానం, నెమ్మదిని దేవుడిచ్చి వారి కుటుంబాన్ని, తన బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆస్వాదించి అన్ని విషయాల్లో ఫలింప చేయను గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ షారోన్ న్యూటన్ బాబు. కాలమే మారినా మారని దేవుడా, చల్లని నీ కృపే నాకిల చాలునయ్యా. కాలమే మారినా మారని దేవుడా, చల్లని నీ కృపే నాకిల చాలునయ్యా. అడుగు జరనీయకుండా కాపాడు నా స్వామి, నీ అడుగు జాడలలో